చిరంజీవి గారి నుంచి ఏదైతే కోరుకుంటున్నామో, ఏ ఎంటర్టైన్మెంట్ అయితే కోరుకుంటున్నామో ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే సాంగ్స్ కానీ, డ్రెస్సింగ్స్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ లుక్స్ కానీ ఒకప్పుడు చిరంజీవి గారు ఏ విధంగా అయితే మన ఫ్యాన్స్కి బాగా ఇష్టమో ఆ విధంగా ఈ సినిమాలో మళ్ళీ కనిపించడం అనేది జరిగింది. మధ్యలో నిజంగా చాలామంది ఏజ్కి తగ్గట్టు చిరంజీవి గారు సినిమాలు చేయాలి అంటున్నారు, కానీ ఏజ్కి తగ్గట్టు ఎవడైనా చేస్తాడబ్బా. ఆ ఏజ్లో ఉండి కూడా 30-40 ఇయర్స్లో చేయడం అనేదే హీరోయిజం. ఇప్పుడు ఏ ఏజ్లో ఉంటే ఆ ఏజ్లో చేయడం అంటే ఎవడైనా చేస్తాడు. చిన్నపిల్లడుగా చేస్తాడు, మిడ్ ఏజ్ చేస్తాడు, ఆ ఏజ్లో ఉన్నాడు ఏజ్లాగా చేస్తాడు. అది పెద్ద ఏం లేదు. ఇక్కడ ఆ ఏజ్లో 70లో ఉన్నప్పుడు కూడా 30-40 ఇయర్స్లో కనిపిస్తుంటే అది చాలామంది యాంటీ ఫ్యాన్స్ చూసి తట్టుకోలేక కొద్దిగా కామెంట్ చేయడం, సీరియల్ లాగా ఉందని చెప్పడం. నిజంగా ఆడెవడైతే సీరియల్ లాగా ఉన్నాడో పందెం కడదాంరా, ఈ టైప్ ఆఫ్ మేకింగ్ టేకింగ్ ఒక సీరియల్ చేసింది ఇది కూడా ఈ సీరియల్ లాగా ఉందని నాకు చూపిస్తే నేను ₹1 కోటి ఇస్తాను. మరి నా కొడుకులు నాకు 1 కోటి ఇస్తారు. 1 కోటి వద్దు, 10 లక్షలు ఇవ్వండి. నేనైతే 1 కోటి ఇస్తాను నాకు ప్రూవ్ చేయగలిగితే. లేదు ప్రూవ్ చేయకపోతే 10 లక్షలు ఇవ్వండి, పందెం కడదాం. చిరంజీవి గారు మెగా ఫ్యాన్స్ ఉన్న యాంటీ ఫ్యాన్స్. సీరియల్ లాగా ఉన్నదంటే ఒకటి సీరియల్ ఎలాగ ఉంటుందో వాడికి తెలియదు, లేదు అంటే సీరియల్ లాగా ఉందని ఇప్పుడే ఏడ్చుకొని చావడం నాకు అర్థం కాదు. ఒక ఉక్ స్టెప్ చూసినా, ఒక పోస్టర్ చూసినా, ఒక స్టిల్ చూసినా, చిరంజీవి గారు ఒక మాట్లాడినా తట్టుకోలేక పిచ్చెక్కి చచ్చిపోతున్నారు. కానీ అది కుళ్ళుతో వస్తుందే తప్ప. ఒకటి చెప్తా, ఎన్ని యుగాలు రాని, ఎన్ని తరాలు రాని, ఎన్ని జన్మలు రాని, 100 జన్మలు రాని, ఎంత చేసినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ పేరు అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అది మీరు అవునన్నా కాదన్నా, ఏడ్చుకున్నా, కుళ్ళుకున్నా, ఈర్చుతో కుళ్ళి చచ్చినా, క్యాస్ట్ పరంగానో, మతం పరంగానో, కులం పరంగానో, ప్రాంతం పరంగానో ఏ విధంగా తీసుకొని ఏడ్చి చచ్చినా చిరంజీవి గారు అందరి వాడు. ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. ఇప్పుడు చిరంజీవి గారి కులము మా కులము ఒకటి కాదు, చిరంజీవి గారి ప్రాంతము మా ప్రాంతము ఒకటి కాదు, చిరంజీవి గారి స్టేటు మా స్టేటు ఒకటే, కానీ మిగతాదైతే ఏది కూడా ఒకటి కాదు. కానీ ఎందుకు ఆయన అంటే అంత అభిమానిస్తామంటే చిరంజీవి గారు లాగా ఇంకొకరు ఎవరైనా చేస్తుంటే ఆయన అభిమానించింది మేము. చిరంజీవి గారిలో ఇంకొకరు చెయ్యరు కాబట్టి చిరంజీవి గారిని మేము అభిమానిస్తాం. వాళ్ళ చేసుకోవచ్చు, వీళ్ళలాగా చేసుకోవచ్చు అంటే వాళ్ళందరూ చిరంజీవి గారి లాగా చేయమని చెప్పి అప్పుడు మాట్లాడదాం. చిరంజీవి గారిలా చేయమని చెప్పండి. ఆ ఉక్ స్టెప్ ఉంది కదా, ఆ స్టెప్ వేయమని చెప్పండి. బెక్కకుండా డ్యాన్స్ మాస్టర్ ఏం చెప్పాడు అదే యాజ్ స్టేజ్గా చేయాలి. చేస్తారా? ఎందుకు ఇప్పుడు కమల్ హాసన్ మెగాస్టార్ కదా, కమల్ హాసన్కి లేని బిజినెస్ ఎందుకు చిరంజీవి గారికి ఉంది? మీరు చెప్ప, ఒక హీరో కోసం అడుగు, నేను మాట్లాడతా. ఏ హీరోలా చేయాలి? కమల్ హాసన్ గారి కంటే చిరంజీవి గారికి కదా బిజినెస్ ఎక్కువ ఉంది. ఇంకా ఆయన కంటే కూడా చిరంజీవి గారికే కదా ఎక్కువ. వాళ్ళతో వీరసింహారెడ్డి 2 రిలీజ్ అయితే దేనికి ఎక్కువ వచ్చాయో మీకు తెలియదా? నీకు ఇంకో విషయం చెప్పనా, చిరంజీవి గారు 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత పెద్ద హీరోల మధ్యన కాదు, ఏ సినిమా హీరోల మధ్యన కూడా ఈ పోటీ తత్వం లేదు. కావాల్సిన చరిత్ర మళ్ళీ చూసుకోండి. ఆయన ఎప్పుడైతే పాలిటిక్స్కి వెళ్ళాడో మా సినిమా రిలీజ్ అవుతుందా సరే మేము డ్రాప్ అయిపోతాం, ఈయన రిలీజ్ అవుతుందా సరే నేను డ్రాప్ అయిపోతాను, ఇలా డ్రాప్లు అయిపోయి సీజన్లో ఒక హీరో సినిమానే వచ్చేది. ఆ సినిమా అయిపోతే ఇంకోటి వచ్చేది. చిరంజీవి గారు మళ్ళీ ఎంట్రీ అయిన తర్వాత ఈ పోటీ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చిరంజీవి గారి సినిమా ఉంటేనే ఇండస్ట్రీకి పోటీ ఉంటుంది. ఆయన ఏదో దాటిపోదాం, ఆయన ప్లేస్ని ఏదో కొట్టేద్దాం, ఆయన ఏదో పీకేద్దాం, ఆయనకంటే మేమే గొప్ప అని చెప్పేసుకుందాం అని రకరకాలుగా అనుకుంటారు. సో ఒకటి చెప్తా, చిరంజీవి గారు ఏ రోజు నేనే గొప్ప అని చెప్పుకోరు, కానీ చూసే మన కళ్ళు దుబ్బయ్యా. మనకు తెలియదా ఆయన గొప్ప కాదని? మనకు తెలుసు కదా. యాజ్ ఏ ఫ్యాన్గా చెప్తున్నా, ఫ్యాన్ అనే కాదు, నేను నిజంగా ఫ్యాన్ ఎందుకు అవుతారు చెప్పు, ఓపెన్గా చెప్తాము. ఆయన మా బ్రదర్ గానో, పెదనాన్నగానో, చిన్నాన్నగానో, మా రిలేషన్ గానో, లేకపోతే మా ఊరు అతను గానో, పుట్టిన తర్వాత మన ఊరోడే లేరా, మన క్యాస్ట్ వాడే, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్ అని మనం ఇష్టపడలేదు. ఆయన టాలెంట్ని, ఆయన యాక్టింగ్ని, ఆయన పెర్ఫార్మెన్స్ని, ఆయన డ్యాన్స్ని, ఆయన ఫైట్ని, ఆయన కామెడీని, ఆయన స్టైల్ని ఇవన్నీ చూసి మనం అభిమానించాం. ఆయనకంటే గొప్పగా చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఆయన్ని అభిమానించింది మేము. ఎందుకు వీళ్ళందరినీ మనం అందరికంటే కూడా చిరంజీవి గారిని ఎందుకు అభిమానిస్తున్నామంటే, ఇప్పుడు చిరంజీవి గారి కంటే ముందే ఎన్టీఆర్ గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, సోహన్ బాబు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. చిరంజీవి గారు తెర మీదకి రాకముందు నిజంగా నేను చెప్తా, నాకు సోహన్ బాబు గారి సినిమాలు నేను చూసేవాడిని. ఎందుకంటే మా అమ్మ ఆవిడ ఫ్యాన్, ఆయన ఫ్యాన్. సో వాళ్ళు ఎప్పుడు లేడీస్ ఎక్కువ సోహన్ బాబు గారి సినిమాలు చూస్తారు కాబట్టి నేను అలా చూసేవాడిని. అలా అంటారు. 100 రామ్ చరణ్లు అయినా మెగాస్టార్ని దాటే అంత సీన్ లేదు అబ్బా. ఇప్పుడు రామ్ చరణ్ కూడా చిరంజీవి గారి అబ్బాయి అవడంతో మనం అభిమానిస్తున్నాం. ఓపెన్గా చెప్తే చిరంజీవి గారిని దాటేసినంత హీరో ఉంటే అప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ అని ఎందుకు అంటాం? చిరంజీవి గారు ఎందుకు గ్రేట్ అంటాం? చిరంజీవి గారు ఎందుకు డ్యాన్స్ బాగా వేస్తారా అంటాం? ఆయనకి మించిన వాళ్ళు లేరు, రారు అబ్బా. వస్తే నిజంగా నేను కాలుకి దండం పెడతా, ఆయనకి జిందాబాదులు కొడతా, ఓపెన్గా చెప్తా.